కొంతమంది ఎదుగుదల ఇంకొంతమందికి నచ్చదు. కొంతమంది ఎదుగుదల మాట్లాడాలి, ఇంకొంతమందికి నచ్చదు. వారు కష్టపడలేరు, కష్టపడేవారిని ఏం చేయలేరు, ఎదగనివ్వరు. వారు శ్రమపడరు, శ్రమపడేవారిని చూసి ఓర్వలేరు అన్నది వాస్తవం. చాలా జాగ్రత్తగా వినండి. ఈ రోజున సమాజం, అలాగే ఈ రోజున పరిస్థితులు ఎలా ఉన్నాయి అని అంటే, ఒక వ్యక్తి బాగుపడుతూ ఉంటే ఆ వ్యక్తిని బాధించడం వారు ధ్యేయంగా పెట్టుకుంటారు. లోక సామెత ఒకటి ఉంటుంది, అదేంటంటే ఒక అమ్మను చూస్తూ ఉంటే పెట్టబుద్ధి అవుద్దంట, ఇంకొక అమ్మను చూస్తే కొట్టబుద్ధి అవుద్దంట. అదేంటో అర్థం కాదు. కొంతమంది వారికి అసలు సంబంధం లేకపోయినా, వింటున్నారా, వారితో వారికి సంబంధం లేకపోయినా, వారి గొడవలతో వారికి సంబంధం లేకపోయినా, వారికి వీరికి అసలు వయసు కానీ, లేకపోతే వారి స్థాయిలో కానీ వీరి స్థాయిలో కానీ ఏమాత్రము పొంతన లేకపోయినా కానీ, ఎందుకో వాళ్ళ కళ్ళ ముందు వారు తిరుగుతున్న తట్టుకోలేరు, వారు కళ్ళ ముందు వారు ఎదుగుతున్నా తట్టుకోలేరు, వారి కళ్ళ ముందు వారు తింటున్నా తట్టుకోలేరు, వారి కళ్ళ ముందు వారు కట్టినా తట్టుకోలేరు, వారి కళ్ళ ముందు ఎదిగినా తట్టుకోలేరు. దాన్ని ఏమంటారు తెలుసా? ఇంకో భాషలో ఒక రకమైన అసూయ, ద్వేషము. అసూయ, ద్వేషం రెండు రకాలు కలుగుతాయి. చూసినప్పుడు కలిగేది ఒకటి, చెప్పినప్పుడు కలిగేది ఒకటి. చూసినప్పుడు కలిగేది ఒకటి, చెప్పుడు మాటల వల్ల కలిగేది ఒకటి. ఈరోజు ఒక మాట చెప్తాను, వినం. ఒకవేళ మీ జీవితంలో ఒకవేళ మీరు కూడా ఒకవేళ బాధించబడే వ్యక్తులుగా ఇక్కడ కూర్చొని ఉన్నారేమో, బాధించబడే వ్యక్తులుగా ఇక్కడ కూర్చొని ఉన్నారేమో. నేను చెప్పింది మీరు జాగ్రత్త గమనిస్తే అది స్కూల్స్లో విద్యార్థుల విషయంలో జరుగుద్ది, అలాగే కాలేజీలో విద్యార్థుల విషయంలో జరుగుతూ ఉంటుంది. వింటున్నారా? కొంతమంది టీచర్స్ ఉంటారు, వారు ఎందుకు ద్వేషిస్తారో అర్థం కాదు, ఎందుకు కొడతారో అర్థం కాదు, ఎందుకు కొంతమంది స్టూడెంట్స్ మీద వారు అలా కోపాన్ని పెంచుకుంటారో అర్థం కాదు. ఏదో ఒక నెగిటివ్ ఇంప్రెషన్ పడిపోద్ది వారి మీద. ఇంకా వాళ్ళు స్కూల్ నుంచి కాలేజీ నుంచి బయట వెళ్ళే వరకు కూడా వాళ్ళని అలాగే చూస్తూ ఉంటారు. కొంతమంది జీవితాల్లో, పొలాల్లో, పనిచేసే చోట, అలాగే వ్యవసాయాల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో కూడా పడతా ఉంటుంది ఇలాంటిది. ఎందుకో తెలియకుండానే ఒక రకమైన ద్వేషం వారి మీద పెంచేసుకుంటూ ఉంటారు. ఒకవేళ ఒక కుటుంబంలో ఒక 4-5 కొడుకులు ఉన్నారనుకోండి, వాళ్ళకి భార్యలు ఉంటారు కదా, పెద్ద కోడలను బాగా ప్రేమించారనుకోండి, రెండో కోడలను చిన్న కోడలను ఇక ఏమీలా వాళ్ళని చూస్తూ ఉంటేనే కారాలు మిరియాలు, అదో రకంగా తెలియని ఒక భయంకరమైన ఒక కోపం పెంచేసుకుంటూ ఉంటారు. కొంతమంది కన్న పిల్లల విషయంలో కూడా జరుగుతూ ఉంటుంది. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, తెలియకుండానే ఒకరి మీద ప్రేమ, ఇంకొకరి మీద ద్వేషం అనేది పెరిగిపోతూ ఉంటుంది. అది కలిగి అలాగది వృద్ధి అయిపోతూ ఉంటుంది. సరే, కొన్ని సందర్భాల్లో ఒకవేళ దగ్గర వారిలో జరిగితే ఇది బాగానే ఉంటుంది. అసలు ఏమాత్రం కూడా అసలు సంబంధం లేని వాళ్ళు కూడా ఏం చేస్తారు తెలుసా? ఒక రకమైన ఏం చేస్తారంటే విషపు చూపు నిలుపుతూ ఉంటారు. ఒకవేళ మీరు ఇక్కడ కూర్చున్న వారు ఇలాగ బాధపడుతూ ఉంటే ఈ మాటలు జాగ్రత్తగా వినండి. యోసేపు జీవితం అంతా అంతే. యోసేపు జీవితం అంతా అంతే. అన్నలు అసూయపడ్డారు, అన్నలు ద్వేషించారు, తోబుట్టులు ఏం చేశారు? గాయపరిచారు. వెళ్ళిన ప్రతి చోట ఏం చేశాడు తెలుసా? అవమానమే పడ్డాడు తప్ప, కష్టపడ్డాడు తప్ప. తన జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక విషపు చూపు అతని మీద చూపి అతన్ని బాధ పెట్టారు, అతన్ని కష్టపెట్టారు, అతనికి జీవితం లేకుండా చేయాలని ప్రయత్నం చేశారు తప్ప ఎవరు బ్రతికించాలని ప్రయత్నం మాత్రం చేయనే మాట్లాడాలి. రోడ్డుకు లాగేయాలని ప్రయత్నం చేశారు. ఏం చేశారు? రోడ్డును పడేయాలి. ఈ రోజున ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడు, దానికోసం వారు ఏం చేశారు తెలుసా? కుట్ర చేశారు. ఏం చేశారు? మాట్లాడాలి. కుట్ర చేశారు. ఏం చేశారు? యోసేపు కోసం ఒక గొర్రె పిల్లని ఏం చేశారు? మాట్లాడాలి. యోసేపు కోసం ఒక గొర్రె పిల్లని ఏం చేశారు? మాట్లాడాలి. గట్టిగా చంపేశారు. ఏదో ఒక నింద, ఏదో ఒకటి వేయాలంటే ఏం చేయాలి? గొడ్డగాల్చి ఏం చేయాలి? మొహం మీద పాడేయాలి. ఇప్పుడు మొహం మీద పాడెత్తే ఈ మసిని తుడుచుకొని దీన్ని శుభ్రం చేసుకునే లోపల ఇంకొక గొడ్డగాల్చి పాడేయచ్చు. మనిషి జీవితం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు ఒక మాట చెప్తాను, ఎప్పుడు ఇలాంటి స్థితి గుండా వెళుతూ ఉంటుంది, కానీ పరమందు దేవుడు చాలా తీక్షణంగా మనుషులను చూస్తూ ఉంటాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
యోసేపు జీవితంలో అన్నదమ్ములు చేసిన పని అదే, కుట్ర చేశారు. ఏమని? ఒక గొర్రెను చంపేసి దాని యొక్క రక్తములో యోసేపు యొక్క అంగీని తడిపేసి ఏం చేశారు? నీ యొక్క కుమారుడు ఏమైపోయాడు చెప్పండి. కొట్టి బాధించి గుంట్లోకి నెట్టి అందరు కలిసి ఒక కుట్రపూరితంగా యోసేపు అనే నామము లేకుండా భూమి మీద తుడిచిపెట్టేద్దాం అనుకున్నారు. యోసేపు అనే నామం లేకుండా తుడిచిపెట్టేద్దాం అనుకున్నారు. మీకు ఒక మాట చెప్పనా, ఈరోజు మీరు ఎవరైనా కానీ ఇలాంటి అనుభవాల్లో ఇలాంటి బాధలు ఉంటే పరమందున్న దేవుడు ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుందని వాగ్దానం చేసిన దేవుడు నిన్ను ఆయన నీ స్థితిని ఆయన చూస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి.